నా ప్రేమ నీకోసమే 50th చాప్టర్. గతంలోంచి బయటికి వచ్చేసరికి దక్ష కళ్ళల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి. గట్టిగా ఒకసారి నిట్టూర్చి వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టగానే మే కమిన్ సార్ అని వినిపిస్తుంది. ఎస్ కమిన్ అంటాడు ల్యాప్టాప్ నుంచి తల పైకెత్తకుండానే. లోపలికి వచ్చిన ఇందుకి దక్ష మొహం చూడగానే తేడాగా అనిపిస్తుంది. ఇంతకుముందు బాగానే ఉన్నాడు కదా, ఇప్పుడేమైంది అనుకుంటూ సార్ స్కెడ్యూల్ అంటుంది. చెప్పు అంటాడు. ఇందు చెప్తుంటే వింటూనే వర్క్ చేసుకుంటూ ఉంటాడు. అయిపోయాక ఓకే యూ కెన్ గో అని అంటాడు. ఓకే అని కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చి తన ప్లేస్కి వెళ్ళబోతుంటే వినయ్ మొహం డల్గా పెట్టి బయటికి వెళ్తూ కనిపిస్తాడు. ఏంటో నాకే బాధలున్నాయి, నా మూడ్నే ఈరోజు బాగాలేదు అనుకుంటే నన్ను మించిపోయారుగా వీళ్ళందరూ అనుకుంటూ వర్క్లో పడిపోతుంది. దక్ష ఆఫీస్ అయిపోగానే ఇంటికి స్టార్ట్ అవుతారు తన కార్లో. కొంచెం దూరం వెళ్ళగానే స్కూటీ పక్కన నిలబడి దక్ష కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇందు పాప. దూరం నుంచే ఇందుని పసిగట్టిన దక్షబాబు ఏంటిది అక్కడ ఆగింది అనుకుంటూ ముందుకు వస్తూనే ఉంటాడు. దక్ష కార్ని చూసి ఇందు ముందుకు వచ్చి ఆపమన్నట్టు చూస్తుంది. చూస్తుంటే ఇది నా కోసమే వెయిట్ చూస్తున్నట్టుంది, కానీ ఎందుకు అని అనుకుంటూ ఇంకెందుకు ఏదో ఒక లొల్లికే అయి ఉంటుంది అనుకుంటూ కార్ని ఇందు దగ్గర ఆపి కారు దిగుతాడు. ఇందు తన ముందుకు వెళ్ళి నిల్చుంటే ఏంటి అన్నట్టు చూస్తాడు దక్షబాబు. ఒకసారి గట్టిగా ఊపిరి తీసుకొని వదిలి, చూడు ఇది నీ ఆఫీస్ కాదు, నీ క్యాబిన్ కూడా కాదు, ఇక్కడ నేను నీ ఎంప్లాయీగా మాట్లాడడం లేదు, కేవలం ఇష్యూకి అమ్మగా మాత్రమే మాట్లాడుతున్నాను అని ఆగిపోతుంది. దక్ష హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని కార్కి ఆనుకుని ఒక కాలు కార్కి ఆనించి సైలెంట్గా నిలబడతాడు. ఆ పోజులు చూసి కోపం వచ్చినా కానీ ఇప్పుడు తన కూతురు ఇంపార్టెంట్ అనుకుని, చూడు నిన్న నేను ఎలా తాగానో నాకే తెలియదు, నేను జ్యూస్ అనుకుని తాగాను, అసలు నేను నిన్న ఏం చేశానో కూడా గుర్తులేదు, నువ్వు నిన్న నన్ను మా ఇంటికి తీసుకొచ్చావని తెలిసింది, ఇక ఒకసారి ఎలాగో వచ్చావు కదా అని రెగ్యులర్గా రావడానికి ట్రై చేస్తే మాత్రం ఊరుకోను, అలాగే నువ్వు ఇంకా స్కూల్ దగ్గరికి కూడా వెళ్ళడం మానేకపోతే ఇష్యూని స్కూల్ మాన్పించి ఇంట్లో కూర్చోపెడతా చెప్తున్నా, నువ్వు నిజంగా దాని మంచి కోరుకునే వాడివైతే తనకు దూరంగా ఉండు అని గుక్క తిప్పుకోకుండా చెప్తుంది ఇందు బేబీ. అయినా అవన్నీ వింటూ సైలెంట్గానే ఉంటాడు దక్షబాబు. అలా కామ్గా ఉండేసరికి మండిన ఇందు ఏం చెప్తున్నానో అర్థమైందా, ఏదో ఒకటి చెప్పు అని గట్టిగా అరుస్తుంది. దక్షబాబు స్ట్రేట్గా నిలబడి, సండే నేనొచ్చి నా ఇష్యూ బేబీని బయటికి తీసుకెళ్తానని చెప్పు అని కార్లో కూర్చుని స్టార్ట్ చేసుకుని మిర్రర్లో ఇందు మొహం చూసుకుంటూ వెళ్తాడు. ఇందు కళ్ళు మంటతో ఎర్రగా మారిపోయి వెళ్తున్న కార్ని చూస్తూ వీడికెంత పొగరు, ఇంత చెప్పినా కూడా ఎలా మాట్లాడుతున్నాడో చూడు అని విసుక్కుంటూ స్కూటీ స్టార్ట్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటి ముందు స్కూటీ ఆపి, వీడు నా కూతుర్ని బయటికి తీసుకెళ్తాడంట, ఎలా తీసుకెళ్తాడో నేను చూస్తా అని గునుక్కుంటూ లోపలికి వెళ్ళేసరికి డాడీ ప్రిన్సెస్ కార్టూన్ స్టోరీస్ చూస్తూ, నన్ను కూడా మా డాడీ ప్రిన్సెస్ అంటారు తాతయ్య అని చెప్తూ కిలకిలా నవ్వుతూ ఉంటుంది. ఆ నవ్వు చూసి ప్రశాంతంగా అనిపిస్తున్న ఆ మాటలకి దక్షని నాన్న అనేసరికి పిచ్చి కోపం వస్తుంది. అదే కోపంతో లోపలికి వెళ్ళి రిమోట్ లాక్కొని యూట్యూబ్ ఓపెన్ చేసి అమ్మ మా అమ్మ అని వరుసగా అమ్మ పాటలు వచ్చేలా పెడుతుంది. ఆ పాటలని వాళ్ళ అమ్మని మార్చి మార్చి పిచ్చి చూపులు చూస్తుంది ఇష్యూ బేబీ. ఏంటే అలా చూస్తున్నావు, నువ్వు ఈ రోజు నుంచి అమ్మ పాటలు, అమ్మ సీరియల్స్, అమ్మ సినిమాలు, అమ్మ బొమ్మలు మాత్రమే చూడాలి, అర్థమైందా అని అడుగుతుంది. నో, నేను ఈ ఓల్డ్ సాంగ్స్ చూడను, నాకు ప్రిన్సెస్ కార్టూన్ పెట్టు
అని గోల చేస్తుంది ఇష్యూ బేబీ. ప్రిన్సెస్ లేదు ఏం లేదు, చూస్తే ఇవి చూడు, లేదంటే టీవీ ఆఫ్ చేసి ఆడుకో అని గట్టిగా చెప్పి లోపలికి పోతుంది ఇందు. నైట్ డిన్నర్ టైంలో మమ్మతో కటీఫ్ చెప్పి ఇందుతో మాట్లాడడం మానేస్తుంది బుడ్డది. ఛీ, వీడి వల్ల నాకు నా కూతురికి గొడవలవుతున్నాయి అనుకుంటూ ఇషు ఇటురా నేను తినిపిస్తాను అంటుంది ఇందు. నో అమ్మమ్మ నువ్వే తినిపించు అంటుంది. ఏం చేస్తే కూతురు మళ్ళీ నార్మల్ అవుతుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటే దక్ష సండే బయటికి తీసుకెళ్తా అనడం గుర్తొచ్చి, వాడేంటి నా కూతుర్ని బయటికి తీసుకెళ్లేది, నేనే తీసుకెళ్తే వాడికి ఆ ఛాన్స్ లేకుండా చేయొచ్చు, అలాగే ఇష్యూని కూడా ప్యాచప్ చేసుకోవచ్చు అనుకుని, చూడిష్యూ ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడితే నేను నిన్ను సండే బయటికి తీసుకెళ్తా అంటుంది. బయటికి వెళ్ళటం అంటే చిన్నపిల్లలకి ఎలాగో ఇష్టం కాబట్టి కాసేపు ఆలోచించినట్టు యాక్షన్ చేసి ఓకే అంటుంది. మరింకరా నేను తినిపిస్తాను అని అనగానే చక్కగా వచ్చి అమ్మఒడిలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటుంది. ఇలా కాసేపు మాత్రమే నీతో స్పెండ్ చేయడం సరిపోవట్లేదు డాడీ, నువ్వు మా దగ్గరికి ఎప్పుడు వస్తావు అంటుంది బుడ్డది దక్షతో. ఏమో ఆ టైం వస్తుందో రాదో కూడా తెలియదు అని మనసులో అనుకొని, అయితే ఒక పని చేయనా, నీ స్కూల్ అయిపోయే టైంకి కూడా వస్తాను అంటాడు. అంతేకాని నువ్వు మాతో ఉండవా అంటుంది దిగులుగా. పాప దిగులుని చూసి, ఈ సండే నిన్ను బయటికి తీసుకెళ్ళనా అని అడుగుతాడు. ఆ మాటకి ఇందు కూడా బయటికి తీసుకెళ్తా అన్నది గుర్తొచ్చి, కానీ మమ్మ కూడా సండే బయటికి తీసుకెళ్తా అన్నది అని చెప్తుంది. ఓ అవునా, అయితే అమ్మతో వెళ్ళి ఎంజాయ్ చేసిరా అని అంటాడు దక్షబాబు. కానీ నాకు మమ్మ డాడీ ఇద్దరితో ఎంజాయ్ చేయాలని ఉన్నది అని చెప్తుంది ముద్దుగా. అది అయ్యే పనేనా అని ఆలోచనలో పడతాడు. కామ్గా ఉన్న దక్షని తన గడ్డం పట్టి తన వైపు తిప్పుకున్న ఇషు బేబీ, చెప్పు నువ్వు కూడా వస్తావా మాతో బయటికి, మమ్మ నువ్వు నేను అమ్మమ్మ తాతయ్య అందరం వెళ్దాం అంటుంది. పాపని బాధ పెట్టడం ఇష్టం లేక, సరే బేబీ నేను కూడా వస్తాను అంటాడు దక్షబాబు. పాప సంతోషంతో నిజంగానా అంటుంది. హా నిజమే, కానీ నువ్వు మమ్మతో వచ్చేసేయ్, నేను నిన్ను బయటికి వచ్చాక కలుస్తాను ఓకేనా అంటాడు. ఓకే అంటుంది బుద్ధిగా. కానీ నేను వస్తున్నట్టు అమ్మకి చెప్పకు, ఎక్కడికి వెళ్తున్నారో అమ్మని అడిగి నాకు ఫోన్ చేసి చెప్పు, అక్కడికి వస్తాను అంటాడు దక్షబాబు. ఓకే, కానీ నీ ఫోన్ నెంబర్ నా దగ్గర లేదుగా అని అంటే, విజిటింగ్ కార్డ్ ఇచ్చి మీ తాతయ్యని చేయమను మీ అమ్మకి తెలియకుండా అంటాడు. మా అమ్మకి నువ్వంటే ఎందుకు ఇష్టం లేదు డాడీ అని అడుగుతుంది. ఆ మాటకి ఒకసారిగా దక్షమొహం డల్ అయిపోతుంది. అసలు తనకే తెలియదు తనంటే ఇందుకి ఎందుకు ఇష్టం లేదో. ఇంకా పాపకేం చెప్పగలడు? చెప్పు డాడీ అని మళ్ళీ ఇషు బేబీ కదిలించగానే, అది మీ మమ్మ నా ఆఫీస్లోనే వర్క్ చేస్తుంది కదా, మీ మమ్మ వర్క్ కరెక్ట్గా చేయకపోతే కోపడతాను, అందుకే నేనంటే ఇష్టం లేదు మీ మమ్మకి అని అప్పటి వరకు కవర్ చేస్తాడు. ఓ అవునా, మా మిస్ కూడా సరిగ్గా రాకపోయినా అల్లరి చేసినా కొంచెం కోపడతారు అలాగేనా అంటుంది ఇషు బేబీ అమాయకంగా. చిన్న నవ్వు నవ్వి హా అవును అంటాడు. సరేలే, నేను మమ్మకి మంచిగా వర్క్ చేయమని చెప్తాను, నువ్వు మమ్మతో ఫైటింగ్ పెట్టుకోకు అని చెప్తుంది. అమ్మా నాన్న కలిసి ఉండాలి అని ఆ పసిదాని ఆరాటానికి ఏమనుకోవాలి కూడా అర్థం కావట్లేదు దక్షబాబుకి. సరే ఇంకా నువ్వు స్కూల్కి వెళ్ళు, నేను నీ స్కూల్ అయిపోయే టైంకి కూడా వచ్చి నిన్ను కలుస్తాను అంటాడు. ఓకే అని దక్ష బుగ్గకి కిస్ పెట్టి బాయ్ డాడీ అని చెప్పి లోపలికి వెళ్తుంది. పాప క్లాస్ లోపలికి వెళ్లే వరకు చూసి దక్ష ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. ఇందు స్కెడ్యూల్ చెప్పడానికి దక్ష క్యాబిన్కి వస్తుంది. దక్ష చెప్పమనగానే స్కెడ్యూల్ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. చెప్పడం అయిపోయాక, లుక్ మిస్ ఇందు,
నాకు డైలీ 12:30 to 2 వరకు ఎలాంటి మీటింగ్ అరేంజ్ చేయకు అని చెప్తాడు. ఓకే సార్ అని అయితే అంటుంది, కానీ ఎందుకు ఆ టైంలో వీడికి ఏం పని ఉంటుంది అని మనసులో అనుకుంటుంది. తన పని అయిపోవడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అనుకున్నట్టే 12:30 కాగానే పాప కోసం స్కూల్కి వెళ్తాడు దక్షబాబు. ఆఫీస్ నుండి వెళ్తున్న దక్షని చూసి ఎటు వెళ్తున్నాడు వీడు అని ఆలోచిస్తూ అయినా నాకెందుకులే అని మళ్ళీ వర్క్లో పడుతుంది. దక్ష వెళ్ళేసరికి పాపతో పాటు విష్ణుగారు కూడా ఉంటారు. తాతయ్య డాడీ వస్తా అన్నారు అని చెప్పి ఆగిపోతుంది. విష్ణుగారికి పాప దక్ష కలవడం వల్ల ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి కామ్గా దక్ష కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఇదేనండి నా ప్రేమ నీకోసమే 50th చాప్టర్. సక్సెస్ఫుల్గా హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసేశారు రచయిత్రి గారు. ఇంకా హాఫ్ సెంచరీలో ఈ స్టోరీని కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలానే ఇలాంటి మరిన్ని అద్భుతమైన కథల కోసం మీరు మన ఛానల్ ది నోవెల్ విస్పరర్ విత్ విన్యాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఇంకో చిన్న విషయం, మీరు కనుక మునుపటి వీడియోలని చూడకపోతే లింక్ అనేటిది డిస్క్రిప్షన్లో పెట్టాను. ఆ ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చూసినట్టయితే ప్రస్తుతం ఈ 50th చాప్టర్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సరే మరి ఉంటాను, సెలవు.